టెంపర్ చేస్తే నీళ్ళు అయిపోతాయి, చెన్ను అయిపోతాయి. అది యాదాద్రి మండలికి వస్తుంది. యాదాద్రి బస్సు మాట్లాడినాము. అంటే వాళ్ళు నీళ్ళు ఇచ్చినప్పుడు చెప్పినట్టు తీర్మానం చేసిందని అన్నట్టుగా మీకు సార్తో మాట్లాడారు కదా మాట నీతో మాట్లాడండి. చెప్తాడు పైసలు రైతులు పెట్టుకుని మాకు సంబంధం లేదు, పైసలు లేవంటాడు. 1,45,00,000 రూపాయలు శాఖ బోర్డు పెట్టిపోయినాక పైసలు ఎక్కడతాయి? పైసలు సారే చెప్పినాడు. సార్ ముందు వాళ్ళ సారే మాట్లాడు. మీ సర్పంచ్ చెప్పినా మీరు ఎందుకు వచ్చారు, మీరు చేసుకోండి అంటే నీళ్ళు చేస్తా అంటే వీళ్ళు ఇంటికి వస్తారన్న మళ్ళీ నీళ్ళు అక్కడ 5 వరకు గుటారు తెప్పిస్తా అంటే వీళ్ళు మనలందరూ మాట్లాడు. ఇంకోటి ఏం మాట్లాడు చెప్తాడు. ధర్మకం వస్తాడు. వికారాబాద్ జిల్లా యాలల్ల మండలం అక్కంపల్లి రైతులకు దుంటిపల్లి ప్రాజెక్టు కింద ఇప్పుడు ఇంతకు మొదలు మేము తైబందుకు కూడా పోయినాము. అక్కడ పోయి మేము మాట్లాడటము, ఆడ పోయి అడిగితే మరి మేము ఇక్కడ పేర్కంపల్లి ఆయకట్టుకు 400 ఎకరాలకు, అక్కంపల్లికి ఆయకట్టు సోమన్గుట్ట వరకు 400 ఎకరాలు, అవతల మరడపల్లి కూడా 40 ఎకరాల దగ్గర మేము దీనికి ఆరుతడి పంటలకు కూడా ఇస్తామని చెప్పిండ్రు. చెప్పితే సార్ మరి మాతైతే ఆడికిడికి కినాల పొడి అంతా మొత్తం బొరేలు ఉన్నాయి, మరి ఆ బొరేలు కట్టాలి, నడుమ అంతా ఇగిడ గడ్డి అంతా మూసుకుపోయింది, ఆ గడ్డి అంతా నీళ్ళు వెళ్ళకపోయిందని మా కాళ్ళ నీళ్ళు వెళ్ళాయి. మరి ఎట్లా చేస్తావు సార్, D1కు ఇప్పుడు అది రేకు లేదు, ఆ D1కు రేకు వేయలే, మరి అవన్నీ కావాలంటేనా లేదు చేపిస్తామని చెప్పిండ్రు. ఆ సండే రోజు మేము పూజ చేస్తాము, పూజ చేసి మేము కాయ కొట్టి మేము నీళ్ళు ఇస్తామని నీళ్ళు విడుదల చేసి అవి అక్కడిని ఎక్కడ పోతున్నాయో నీళ్ళు ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. విత్తనాలు తెచ్చుకొని మేము ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు వీటికి 15 రోజులు అది చేసి ఇంతవరకు అయితే ఎవరు లేదు, ఎవరిని పడుచుకునికం లేదు, ఏం లేదు. కెనాల్ కింద ఏమేమి పంటలు వేస్తారు మీరు? వరి పంట తప్ప ఏమి వరి పంటలే వేస్తాము. మొత్తం ఒకటే పసలకు వరి పంటనే వేస్తాము. లాస్ట్ ఇయర్ ఇవ్వలేరు, అప్పుడు మాకు నీళ్ళు తక్కువ రాలేరు. ఇక ఇంతకు మొదలు కూడా వచ్చినాము, వచ్చి ఇంత ధర చేస్తే కూడా అతను ఎప్పుడు వచ్చినా కూడా మాకు బడ్జెట్ లేదు, మాకు బడ్జెటే పెడతలేరు అంటారు. మరి బడ్జెట్ పెడుతుండరా పెడతలేరా ఏం చేస్తున్నారో తెలియదు. 10 ఏళ్ల కోలిగా కూడా ఇది బడ్జెటే లేదు అంటే చెప్తాడు అతను. ఇప్పుడు ప్రాజెక్ట్ నిండంగా నీళ్ళు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అంట? నీళ్లు నీళ్లు ఇడిచిండు, విడుదల చేస్తే కూడా నీళ్లు కాలువలు సైలేవు. అవి సర్కారు తుమ్మలు మొలిచినాయి, కాలువలు పడిపోయినాయి. అవి జేసీ పెట్టి తీపిమని అంటే తీపిస్తాం అంటారని చెప్పినాడు. ఒకసారి ఏమో అంటాడు ఆడ పోయి రైతు దీని కింద ఉపాధి పథకం కింద ఆడవిళ్ళని పెట్టంటే ఆడవిళ్ళని పెట్టంటే అది ఎవరు చేసేటటువంటి లెక్క లేదు, అది జేసీబీలతో అయితే అయ్యేటట్టుండదు. అందుకొరకు వాళ్ళు ఎవరు రామంటూ కూడా అంటున్నారు మంది. ఏం సార్ అని అంటే అది నేను హైదరాబాద్లో ఉండా, నేను ఆడుండా ఈడుండా అని ఎక్కడెక్కడో ఆఫీసులో పట్టి ఉండా అని చెప్తున్నాడు. చెప్పి ఈ సమస్య మన దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వేస్తారు పంటలు, ఎప్పుడు వేస్తారంట? పంట ఇదివరకు వాళ్ళు వేసేది ఉండదు సార్. మేము అట్లనే మేము దాని కొరకే ఇది చేస్తే ఇంతవరకు 15 రోజుల కొరకే నీళ్లు విడుదల చేసినప్పటి నుంచి లేనందుకే ఇప్పుడు ఇట్లా కాదు. అట్లనే అక్కడ ఆఫీస్ కాడ వచ్చి ఏమన్నా కింద మీద చేసి అడిగి ఏమన్నా దవడం పెట్టుకొని ఏమన్నా చేసుకుందామని చెప్పి వచ్చినాం. వాళ్ళు ఇది ఎవరు లేరు, ఒకటే సారు, ఒకడు కాగితం రాపించుకునే సారు, అతని జూనియర్ అసిస్టెంట్ అంటే అతను ఒక్కడే ఉండడు. ఇది ఎవరు ఒక ఆఫీసర్ కూడా ఎవరు లేరు, అడగనికే కూడా ఎవరు పట్టుకునే వాళ్ళు కూడా ఏం లేదు. ఈ అటువంటి ప్రసక్తితో మేము చూసి ఇది ఇట్లా కాదు అంటని చెప్పి మేము ఇక్కడ వచ్చి వినపం. సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? కెనాల్ సమస్య ఎన్ని రోజుల నుంచి? 10 సంవత్సరాల నుండి సమస్య. 10 సంవత్సరాల నుంచి ధర్మకుమార్ ఒక అయ్యి ఉంటాడు. ఆయన ఒకనాడు రాడు, దాన్ని చూడాడు, వస్తా అంటాడు. మొన్న జనరల్ బాల్ ఎంపీటీసీ కూడా లెటర్ ఇప్పించినాము, ఉపాధి పెట్టుకో పైసలు లేవన్నాడు. ఇంతకుముందు మా మంత్రి రవాణా శాఖ మంత్రి నాడు శంకుస్థాపన చేసిపోయాడు. 1,45,00,000 శంకుస్థాపన చేసిపోతే అది 1,45,00,000 లేదు, పని లేదు, కారణాలు మొత్తం గుడిపోయింది. పోయినసారి వెళ్ళి పెడితే ఒకసారి ఇటాజ్ పంపించి మామూలు కాలువ వేసిపోయాడు 3 ఏళ్ళ కింద. అంటే పైసలు వచ్చినాయి ఇది లేవంటాడు ఆయన. పని అయిపోయింది అంటే ధర్మకుమారు అంటే పని చేయకముందు చేసిపోయాడు, శంకుస్థాపన చేసిండు కానీ పని చేయలేదు. ఇప్పుడు వరకు మన స్థానిక ఎమ్మెల్యే పైలట్ రైతులు ఇంట్లో చేస్తా అభివృద్ధి చేస్తా అన్న తమ్మి అని అందరం ఓట్లేసి గెలిపిస్తుంది. అన్న లేడు, తమ్ముడు లేడు. ఇప్పుడు ఆయన కూడా అసలు కంటికి కనిపిస్తలేడు, ఎవరు చెప్పిన ఒక ఆఫీసర్ పట్టించుకుంటలేడు. నీళ్ళు ఇడిచిండు, అవి మొత్తం ఒక 10 పైపులకు కూడా వస్తలేవు. లాస్ట్ వరకు బంద్ ఉన్నది. ఒక 200 ఎకరాలు వార్తలేవు. ఇప్పుడు 450 ఎకరాలు చెప్పిండు, నీళ్ళు వార్తలేవు. ఇప్పుడు రైతుల ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పుకొస్తుండు కదా, మళ్ళీ రైతు ప్రభుత్వం కానీ పైసలు లేవంట. జుంటిపల్ల ప్రాజెక్ట్ పైసలు లేవంట.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కథలు గండి పోసామా అరే ఆ పోసాం ఈ పోసాం ఎన్నో చెప్తాడు. జుంటిపల్లి ప్రాజెక్టు పైసలు ఏమంటే మన పైలట్ రైతు ఏం చేస్తున్నాడు, మన స్థానిక ఎమ్మెల్యే మేడం ఉండే సునీత మేడము మరి ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారా మీరు? అందరికి దాకా అయిపోయింది కానీ ఎవరు మమ్మల్ని అడుచుకుంటలేరు. ఓట్లు అప్పుడు అసలు ఓట్లు ఎప్పుడు వేసుకుంటారు, అంతకు మించి మళ్ళీ ఎవరు అడగలేడు. మళ్ళీ తరకు మళ్ళీ ఎంపీ అతను కింద సర్పంచ్ స్థాయి నుంచి మీన్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు, కానీ అది ఎవరు చేసేటోళ్ళు లేని తారకు. మాకు తక్షణమే ఎమ్మెల్యే గారికి న్యాయం చేస్తే పంచుకుంటా అకంపల్లి రైతులకు ఒక మంచి వ్యక్తి అనిపిస్తున్నాడు, కానీ అతను ఇష్టం లాస్ట్ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే మాకు రేపు ఇటాచి పెట్టి కాలువ చేపియలే, అకంపల్లి రైతులు బాగుపడతారు. లేకుంటే ఇట్లా అయితే వీడికే 4 ఏళ్ళ నుంచి పంట లేకుండా చచ్చిపోతున్నారు చేనులు బిడిపడి. ఎమ్మెల్యే ఇది ఒక్కటి మంచి పని చేస్తే అతను అయ్యప్పలేసిన అతను కూడా ఒక మాకు దేవుని లేక మంచి పని చేసిన అవుతాడు. ప్రాజెక్ట్ నుండి 4 ఏళ్ళ నుంచి ఇప్పుడు నిండింది లాస్ట్కు, ఇప్పటి వరకు పని లేదు, పంటలు పండిస్తలేరు ఎవరు. మొత్తం కెనాల్ కూడిపోయింది. ఆ కెనాల్ తీయమంటే ఏంటంటే పైసలు లేవంటే ధర్మకుమార్ ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టినట్లు అయ్యి డిప్టీ అది చెప్తాడు ఏది చెప్తాడు. కొన్న చేనులు ఉన్నాయి మావి. నా పేరు మొగలమ్మ. అకంపల్లికి వెళ్ళి వచ్చినాం. ఏడికి ఆఫీస్ కాడికి వచ్చినాం. నీళ్ళ చాటుకు వచ్చినాం సార్. మేము నీళ్ళ చాటుకు వచ్చినాము. మాకు కొన్న చేనులు ఉన్నాయి, నీళ్ళు వెళ్తలేవు. ఏమిటి వరి చేనులు వేసుకుంటాం. పంటలు కాక ఇప్పుడు 3-4 ఏళ్ళు 4 ఏళ్ళ కింద వచ్చినాం మేము ఇడికి. మళ్ళీ నిండింది, ఇప్పుడు నిండింది. సరిగా చేస్తలేరు, నీళ్ళు వెళ్తలేవు. నీళ్ళు వెళ్ళక మేము ఇక ఎన్ని తినాలంటే చేనులు బీడేసుకున్నాం. అవన్నీ మళ్ళీ ఏం తినాలి, ఏం చేయాలి, మేము ఎట్లా చేయాలి? మరి కాలువ చేపిస్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది మాకు. మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో, మేము ఎట్లా బతకాలి, పిల్లలు మేము ఎట్లా బతకాలి? మరి చెరువు కాలువ చేపిస్తారా, మళ్ళీ ఎట్లా చేస్తారో వాళ్ళకు ఇక ముఖం తప్పిస్తారు. వాళ్ళు మంచిగా మేము వచ్చినప్పుడు వాళ్ళు ముఖం తప్పిస్తారు. ముఖం తప్పిస్తే మేమేం చేయాలి? మరి దినం అయితే వెళ్ళిపోతున్నది. లేదంటే మేము అవన్నీ మండగట్టుకున్నాయన్నీ మన సంచులు వేసుకొని వస్తాము, ఈయన్ని ఆఫీస్ కానీ ఉంటాము, వంట చేసుకుంటాం, తింటాము, ఈడ మంచిగా ఆరం మీద ఉంటాము. ఎవరు వాళ్ళు పెడతారు, ఇట్లా వెళ్ళి అడక తింటాం. మరి ఏం చేస్తాం? మళ్ళా రైతులు మొత్తం అడక తింటేనే. అదే రైతులు ఇప్పుడు జంగాలు ఎట్లా జొల్లెలు వేసుకున్నారో మేము కూడా అట్లా ఇట్లా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అన్ని బియ్యం కూరగాయలు అడుకొచ్చుకొని మళ్ళీ అడుకొచ్చుకొని వంట చేసుకొని తింటాం. మరి ఇక మరి అట్లా అయితే మీకు పుణ్యం వస్తుందా? మళ్ళీ ఎట్లా లేదు. ఈసారి నిండింది. ఈసారి నిండిన దానికన్నా కనీసం కాలువ తీస్తే రైతులు బాగుపడి. మాది అకంపల్లి గ్రామము, యాలల్ మండలు, గ్రామం రామచందర్ అని అంటారు. రైతును గత 4 సంవత్సరాల కింద ఇదే పోరాటం చేసినాం. మేము ఇక్కడ అన్నం వండుకొని మేము 100 డబ్బులు తీసుకొని ఆల్రెడీ కూర్చొని మేము నాన్న తిప్పలు పడ్డాము. 4 సంవత్సరాల కొద్దిగా నిండినాక ఇప్పుడు నిండితే 2 నెలలు అయింది చెప్పి వీళ్ళకి ఆఫీసర్కు. 2 నెలలు అవుతుంది మేము చెప్పి, అయ్యా కాలువ తీయండి, మేము బతుకుతాము, 4 నెలల నుంచి ఉపాసం ఉన్నాము, ఇప్పుడైనా 4 దినాలు బతుకుతాము ఈ పంట చేసుకొని అంటే చేసాం మీకు అంట. ఉపాధిలో చేసే పని అయితే ఇప్పుడే మీరు తక్షణం వెళ్ళుండి అక్కడ కాలువ మీద నిలబడదామండి, అందరము చూడండి. లేబర్తో చేసేటట్లుంటే మేము చేస్తాము, లేబర్తో చేయనట్లుంటే మీరు బండి పెడతారా, ఏం పెడతారా? పొద్దుగానే మాకు రాత్రి కల్లా బండిది ఇటాచి దింపితేనే మీరు అధికారంగా ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అందరూ మీకు సాయము మేము వెనుక ఉంటాము. కానీ మీరు బండ్లు పెట్టకపోయి ఇటాచి పెట్టకపోతే ప్రభుత్వము మీరు ఆఫీసర్లు ఏమవుతారో. ఇంకా రేపు ఈ బొద్దంటే చిన్నగా ఉంది, రేపు రాబోయే 3 రోజుల్లో మేము పెద్ద ధర్నా కూడా పెట్టాలనుకుంటున్నాం. ఎక్కడైనా మేము కూర్చుంటాము. ఒక్కొక్క అది గోడలు పడిపోయినాయి, బండికి కూడా తీయనికి రాదు. మీరు అక్కడ పోయి చూస్తే కూడా మనుషులు తీస్తారంట. ఎట్లా తీస్తారా? నీకు 4 నెలల నుంచి చెప్తాం, 3 నెలల నుంచి చెప్తున్నాం, నీకు ఇది లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటావు? నేను రేపు పెడతా బండి అంటే కడుపు నిండినాక నువ్వు కుట్లాడికి వచ్చినప్పుడు నువ్వు పుటమైన పొల్లు కడుతున్నావు అంతే. అని అది నిర్ణయించుకో. నీకు వెంటనే బండి పెట్టి ఆ ఇటాచిని పెట్టి తీస్తేనే మేము రైతులం బతుకుతాము, లేకపోతే అడుక తినే బతుకు రోడ్డు మీద పడతామని కూడా చెప్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి ఉపాసంతో ఉండము, ఇప్పుడన్నా బుక్కిన అన్నం తిని ఉందామని అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం రైతులకు సపోర్ట్ చేస్తుంది కదా, మరి ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా? నిర్లక్ష్యంగానే మళ్ళీ ఏది కాళేశ్వరం గండి పోషమన్న ఏది అక్కడనే చేసుకుంటున్నాం, కానీ ఇక్కడైతే ఏమైతే కనిపిస్తలేదు కదా అందరికీ. ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తలేదు. మేము ఎమ్మెల్యేకి చెప్పుకుంటున్నాము, ఇప్పుడు కూడా పోయి చెప్పాలనుకుంటున్నాం. మీ నుంచి పోయి ఆయన చేస్తే మాకు చాలా తండ్రిలాగా ఈ హెల్ప్ చేస్తే మాత్రం. ఎన్ని గ్రామాలకు ప్రాబ్లం ఉంది? అది 3-4 ఊర్లు అవుతాయి. 4 గ్రామాలకు ఆ కాలువ చేస్తే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆయకట్టుకాడికి 4 ఊర్లు మంచిగా అవుతాయి.